ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న బోధ్ ఎమ్మెల్యే రాతోడు పాపారావును రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పరామర్శించారు. నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న ఎమ్మెల్యే వాహనం నెరడుకొండ మండలం కురిటికల్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఎమ్మెల్యే చేతికి గాయం కావడంతో విషయం తెలుసుకున్న మంత్రి ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన నివాసానికి చేరుకుని రాతోడు పాపారావును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మొన్న నిర్మల్ నుంచి వస్తున్నటువంటి మా బోత్ ఎమ్మెల్యే రాటోడు బాపురావు గారు మరి అనుకోకుండా అక్కడ రోడ్డు ప్రమాదం జరిగి చేతు వేణి మొత్తం కట్ అయిపోయి బాగా బ్లీడింగ్ అయ్యి అక్కడ నుంచి పోలీస్ వాహనంలో బోత్కెళ్ళి అక్కడ స్టిచెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కుట్లేయడం ఇదంతా తీవ్రంగా రక్తస్రావం కూడా జరిగింది. బాగా రక్తాన్ని అదుపు చేయలేక చాలా ఇబ్బందులు పడి 2-3 కర్చీపులు తర్వాత డ్రెస్ అంతా చచ్చిపోయింది. ఏదైనా భగవంతుడు అన్ని రకాలుగా మేలు చేసిండు. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం 120 కిలోమీటర్ స్పీడ్ ఉండే ఒకసారి పశువు అడ్డం వచ్చేది. ఇక దానికి గత్యంతరం లేక డివైడర్ ఇంకెక్కడ కొడితే ఇంకా చాలా పెద్ద ప్రమాదం అయ్యేది. బెలూన్స్ అని బయటకు వచ్చి బాబురావు గారు క్షేమంగా బయటపడ్డారు. ఆ భగవంతుడు ఎమ్మెల్యే గారిని కాపాడిండు. చూడడానికి కూడా నేను వేరే కొన్ని కార్యక్రమాలు ఉండవు, సొంత కార్యక్రమం కూడా ఉండి రాలేదు. మొన్న నిర్మల్ నుంచి వస్తున్న